హాయ్ గాయ్స్. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో యాజ్ యూజువల్లీ రెడీ అయిపోయి బస్ అయితే ఎక్కేసాను. సో బస్లో పరిస్థితి డైలీ ఇలా ఉంటుంది. నాకు ఇంత క్రౌడ్తో వెళ్ళాలి డైలీ టాస్క్ అయిపోతుంది నాకైతే. వాయిస్ చేంజ్ అయింది, ఏమో ఎలా వస్తుందో ఏమో తెలీదు. సో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్తో ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. ఈ ఫ్లైఓవర్ కట్టడం ఏమో కానీ 1.5 year నుండి కడుతూనే ఉన్నారు. రోడ్ మాత్రం అలా గుంటలు గుంటలు ఉండిపోయింది. ఆటో మొత్తం డాన్స్ చేసింది. గ్యాప్లో మేము కూడా అందులో డాన్స్ చేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. సో ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. శ్రీ కోదండ రామాలయం అని ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ కమాన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇవి గన్నేరు చెట్లు అంటారు. మీకు ఐడియా ఉందో లేదో, ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఈ ఆకులు ఏమో ఫ్లవర్ సంథింగ్ నోట్లో పెట్టేసుకుందంట. సో అవి తినగానే తను చనిపోయింది. సో మీరు కూడా కొంచెం ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని టేస్ట్ చేయకండి. సో వెళ్ళే దారిలో ఈ వ్యూ కనిపించింది. టెంపుల్కి ముందు చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. అంటే చాలా హైట్లో ఉంది టెంపుల్. సో ఎంట్రీ ఇవ్వగానే రైట్ సైడ్లో హనుమాన్ స్టాచ్యూ కనిపించింది. సో రామాలయం అంటే హనుమాన్ ఉండాల్సిందే కదా. సో నాకైతే ఆ స్టాచ్యూ చాలా బాగా నచ్చింది. అది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. అంటే ఇక్కడ నచ్చడం ప్లేస్ ఏంటి రీజన్ అంటే చుట్టూ గ్రీనరీ ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ టెంపుల్ వ్యూ ఇలా ఉంది, బాగుంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కాసేపు అలా చూడండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ అన్నమాట, చాలా బాగుంది. సో లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. 3 members వెళ్ళామన్నమాట. సో మేము 3 members ఒకటేసారి ఎంట్రీ ఇవ్వాలనేసి అలా ఫ్రంట్ స్టార్టింగ్ అలా ముగ్గురు ఒకేసారి ఎంట్రీ ఇచ్చేసాం లోపలికి. సో ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడు నరసింహస్వామి ఉంటాడు. అది దర్శనం చేసేసుకున్నాం. సో టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసాం. సో టెంపుల్కి రైట్ సైడ్లో వారాహి దేవుడు ఉంటాడు అన్నమాట. అంటే నేను ఎప్పుడు చూడలేదు, అంటే వారాహికి ఒక టెంపుల్ ఉంటుంది అనేసి. సో ఫస్ట్ టైం చూడడం అన్నమాట. సో వారాహి అండ్ అమ్మవారు ఉంటారు పక్కకి. సో ఆ వ్యూ కూడా మీకు అది కూడా చూపిస్తాను, ఈ క్లిప్లో ఉంటుంది చూడండి. సో అది అన్నమాట వారాహి దేవుడు అండ్ అమ్మవారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూడటం, అంటే నేను ఆ దేవుణ్ణి అంటే ఇక్కడ కూడా ఏ టెంపుల్లో చూడలేదు. సో ఫస్ట్ టైం చూసాను అన్నమాట. సో టెంపుల్ నుంచి వ్యూ ఇలా ఉంది. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టెంపుల్ పైనుండి చూస్తే వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, బెస్ట్. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. సో ఎవ్రీ టెంపుల్ ధ్వజస్తంభం అనేది కామన్గా ఉంటుంది. సో మేము ముగ్గురం ఒక రౌండ్ కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళి రాముని దర్శనం అయితే చేసేసుకున్నాం. సో అక్కడ కాసేపు అలా కూర్చొని ప్రసాదం తినేసి అలా పిక్స్ దిగేసి ఇవన్నీ మీకోసం క్యాప్చర్ చేశాను అనమాట. మీకోసం అనేం కాదులే, నాకు అలా గుర్తుండిపోతుంది కదా ఒక ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే స్టెప్స్ దిగేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా. బ్లాక్ స్టెప్స్ పైన దిగేటప్పుడు ఎండకి కాళ్ళు ఫుల్ కాలిపోయినాయి. సో ఆ వైట్ పెయింట్ పైన నడవాలంట. నాకు తెలియక నేను బ్లాక్ దానిపైన నడిచాను. ఫుల్ కాళ్ళు కాలిపోయినాయి ఎండకి. తర్వాత తెలిసింది ఏంటంటే వైట్ పెయింట్ పైన నడవాలన్నారు. సో నేను వైట్ పెయింట్ పైన ఒకసారి ట్రై చేద్దామని చూస్తే అక్కడ కాళ్ళు అదన్నమాట ముచ్చట. స్టార్టింగ్ చెప్పాను కదా హనుమాన్ స్టాచ్యూ కూడా ఉందనేసి. సో అక్కడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం. సో మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వ్యూ ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఆటో ఎక్కేసి మళ్ళీ యాజ్ యూజువల్లీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సార్ పర్మిషన్ తీసుకొని వచ్చాము. ఒక 1 hour పర్మిషన్ తీసుకొని
ఆటో ఎక్కేసి అక్కడికి వెళ్ళగానే రైల్వే వచ్చేసింది, గేట్ వేసేసారు. సో అక్కడ ఒక 20 మినిట్స్ అలా టైం పట్టింది. నార్మల్ బోగి వస్తుంది అనుకున్నా కానీ ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. అది వెళ్ళేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఆగిపోయాం. క్లిప్స్ ఏంటి ఇలా వస్తున్నాయి అనుకోకండి, మా ఫ్రెండ్ తీసింది క్లిప్స్. సో అవి అలానే పెట్టేశాను. వన్స్ ట్రైన్ వెళ్ళిపోయిందంటే వెహికల్స్ ఒక్కటి కూడా ఆగవు, ఇలా వెళ్తూనే ఉంటాయి. మళ్ళీ ఆఫీస్కి రీచ్ అయిపోయాను ఫైనల్గా. అప్పటికే అలసిపోయాను, అంటే ఏం తినలేదు కదా. సో కొంచెం ఫేస్ అంతా డల్ డల్ అయిపోయింది. ఇంకేం వర్క్ చేస్తాం, అలా అలా మీద మీద వర్క్ చేసేసి ఈవినింగ్ వరకు టైంపాస్ చేస్తూ వర్క్ చేస్తూ టైం అవ్వగానే బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గాయస్. నా వాయిస్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. బాయ్ బాయ్.